తోటి. చూసారా ఆపిల్ తోటి ఎంత బాగుంది. చూసారా ఎన్ని కింద పడిపోయాయో చూడండి. ఇంకా చూసారా ఎలా చెట్టులు ఎంత బాగున్నాయో. చీలా తెంపుకొని తినేయాలనిపిస్తుంది కానీ ఇక్కడ తెంపుకోవడానికి ఎలా లేదు. అందుకే మేమైతే చూసి పిక్చర్స్ దిగుతున్నాము. దిగి తర్వాత మేము ఇంకా ఇలా చాలా బాగుంది అనిపించింది. చాలా పెద్ద తోట అండి ఇది. అటు నా చుట్టూ ఇలానే ఉన్నాయి. అది చూడండి ఆపిల్సే. చూసారా అన్నీ ఆపిల్స్. ఇది చూడండి అన్ని ఆపిల్సే. ఫుల్ కింద రాలిపోయి పాడైపోయాయి. చాలా ఫుల్ ఆపిల్ వాసన అంతా కింద పడిపోయినాయి. కానీ ఇంకా ఆపిల్స్ ఉన్నాయండి. అక్కడ పడుకుందండి. చూసారా ఇదంతా అక్కడ స్టార్ట్ అయింది చూడండి. అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడికి ఎక్కడికో ఎండింగ్ అయిపోయిందండి. దీనివల్ల ఫుల్ పంటలు ఉన్నాయి. ఇంకా ఫుల్ పైసలు వస్తాయి. కానీ వీళ్ళకి ఫుల్ రాలిపోయినాయి అనుకుంటా. వీళ్ళకి ఫుల్ అంతా ఆడుకుంది ఫ్రెండ్స్. ఎంత పైన చూపిస్తాను అక్కడ చూడండి. ఇక్కడ అన్ని యాపిల్స్ ఉన్నాయో. సో ఫుల్ ఉన్నాయి. సో అన్ని కింద రాలిపోయాయి కొన్ని. సో కానీ ఇంకా 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 ఫుల్ ఉన్నాయి. సో మీకు యాపిల్స్ ఉన్నాయి. సో చూడండి ఎంత బాగున్నాయో. అప్పుడు బాగున్నాయి కదా. సో ఇక్కడ కొన్ని అనుకొని టెస్ట్ చేశాను. చాలా బాగున్నాయి స్వీట్గా. సో హలో, మేము పజల్ మాల్కి వచ్చాము. మేము ఇందులో అన్ని పజల్స్ ట్రై చేసాము పెట్టడానికి. అన్ని పజల్స్ పెట్టాము. తర్వాత ఇదొక ఏంటంటే మనం ఎటు తిరుగుతుంది కళ్ళు అటే తిరుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మనం అటే చూస్తే అన్నీ సేమ్ ఉన్నాయి కదా. సో ఫన్గా ఉంది కదా. ఇది అబ్జర్వ్ చేయండి. స్లో మోషన్లో చూసారా మీరు. క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఎలా కనబడుతుందో అన్నీ సేమ్గానే. ఇది మాత్రం దాని మీద చేతి వెళ్తే ఒక మాయ చేసినట్టు ఉంటుంది. ఇద్దరు పెట్టితే షాక్ కొడుతుంది. నాకు కొట్టింది ఆపిల్ నీరు పెడుతుంది. మళ్ళీ మేము ఈరికి వచ్చాము. మేము మీరంతా తిరిగాము. మళ్ళీ మేము ఆయన తట్టుకి వెళ్ళినాము. అక్కడ ఏంటంటే అటు లాస్ట్ చూసారా అది ఒక మనిషి అనుకున్నారా బొమ్మ. మళ్ళీ నేను ఇక్కడ కూర్చున్నాను. మళ్ళీ నేను వాటర్ కాడికి వచ్చాను. ట్యాప్లకి వెళ్ళి ఫుల్ వాటర్ వస్తుంది. నేను ఆడుకున్నాను. తర్వాత కొంచెంసేపు ఆడుకున్నాను. తర్వాత నేను మళ్ళీ దాని చుట్టూ తిరిగి మళ్ళీ ఇంకొక కాడికి వెళ్ళాను. మళ్ళీ ఆపిల్ ఇక్కడ పిక్చర్ దిగి ట్యాబ్లో ఉంది కానీ దానికి వెళ్ళి వాటర్ వస్తాయి. ఎంత బాగుంది చూడండి. చూసారా మేమైతే ఆ పిల్లర్స్ ఎలా ఉన్నాయో ఫేస్ లాంటివి చూడడానికి. అయితే నేను ఫస్ట్ కొంచెం చూస్తే నాకు కనిపించలేదు. తర్వాత ఇప్పుడు కనిపించింది. మీరు కూడా చూడండి. ఇప్పుడు నేనైతే దీని మీదకి వెళ్ళి స్టెప్ అవుతున్నాను. నేనైతే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే ముగ్గురు దీని మీదకి చాలా చూసారా ఎలిఫెంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయో. చూసారా నాకు చాలా నచ్చింది. చూసారా ఈ ఎలిఫెంట్ వైట్ కలర్లో ఉంది. తర్వాత మేము ఐ ఫ్లయర్ చూసాము. ఐ ఫ్లయర్ చాలా బాగుంది. మాకు నచ్చింది చూడడానికి. అందుకే వెళ్దామని ఇక్కడికి వచ్చాము. పైనకి వెళ్తున్నాము ఇప్పుడు. మేము టికెట్ తీసుకొని ఐ ఫ్లయర్ ఎక్కాము. నేనైతే ఐ ఫ్లయర్ ఫుల్ ఎంజాయ్ చేశాను. టికెట్స్ తీసుకొని నేను ఐ ఫ్లయర్ ఎక్కాను. చాలా బాగా వచ్చింది. సో నాకు ఎక్సైజ్. నేనేమో భయపడితే ఆపిలేమో ఎంజాయ్ చేస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నేనేమో ఎగ్జైటెడ్గా ఉన్నా. నాకైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది అని భయం వేస్తుంది. తర్వాత నేను పైనకి వెళ్ళాక భయపడదని ఫిక్స్ అయిపోయినా. అందుకే నేను పైనకి వెళ్ళిపోతున్నాను. నేనైతే మళ్ళీ అటు వెళ్తున్నాను ఇటు వెళ్తున్నాను. ఆపిల్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫుల్ ఎగ్జైట్మెంట్ పైనకి చూస్తుంది. మళ్ళీ భయపడతాను చూస్తుంది.
నేను పైనకి వెళ్ళే కొద్ది మీరు నీట్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పైన మౌంటైన్స్ ఉంటాయి, మీకు ఫుల్ నచ్చుతాయి. చూసారా నా ఆపిల్ బ్యాగ్లో మౌంటైన్స్ ఉంటాయి, చాలా బాగుంది. నా బ్యాగ్లో అయితే చూడడానికి చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేనైతే ఇంకా చెప్తున్నాను ఇలా చేయాలి అని వాళ్ళకి. మళ్ళీ నేను పైనకి వెళ్ళాలి, తర్వాత నేను భయపడుతున్నాను, నాకు తెలీదు. ఈ ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ ట్రిప్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం అంటే ఇది క్వీన్స్ టౌన్, చాలా బాగుంది క్వీన్స్ టౌన్. నాకు క్వీన్స్ టౌన్ ఫుల్ నచ్చింది ఇదే అంటే, ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను ఇంకా మీకు ఏదైతే బ్యాగ్ చూపిస్తున్నాను ఇదైతే దీనిలో నేను చైర్లో కూర్చొని వెళ్ళిపోవాలి. నేను చిన్న జారిపోతాను అని భయపడలే, కానీ ఏం భయపడలేదు. ఇదైతే ఇంకా ఫన్ ఉంది, ఇదైతే ఫుల్ ఫన్ ఉంది. ఫస్ట్ భయపడా కానీ సెకండ్ భయపడలే. మేమైతే అక్కడ టికెట్స్ తీసుకుంటానికి వెళ్ళాము, టికెట్స్ తీసుకొని మళ్ళీ అది ఎక్కడానికి వెళ్తున్నాను. మేమైతే ఇప్పుడు ఐఫ్లై దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఇదైతే ఐఫ్లై, నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఐఫ్లై, దీని మనం ఒక షర్ట్ వేసుకొని వెళ్ళాలి, ఫుల్ హై ఉంటుంది. కానీ మేము చూడడానికి వెళ్ళాం, ట్రై చేయలేదు. మేము ట్రై చేద్దామంటే కిడ్స్కి లేదు. తర్వాత మేము ఫుల్ చూసాము. తర్వాత మీకు వీడియో తీద్దామని తీసి ఆపిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామంటుంది, కానీ ఆపిల్కి చెప్పరాట్లేదు ఏం ఎక్స్ప్లెయినింగ్. అందుకే ఆపిల్ మేమైతే ఐఫ్లై కంప్లీట్ అయ్యాక బీచ్కి వెళ్తాం గాయస్. మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. ఇదైతే బీచ్కి వచ్చేసాము. బీచ్ చూడడానికి చాలా బాగుంది, వ్యూ కూడా ఫుల్ నచ్చింది. తర్వాత ఈ వాటర్ అయితే ఫుల్ ప్యూర్గా ఉన్నాయి, ఫుల్ క్లీన్గా ఉన్నాయి. తర్వాత మేమైతే ఈ రాక్స్తో ఆడుతున్నాను. ఈ రాక్స్తో ఆడడం అంటే నాకు ఫుల్ ఇష్టం. రాక్స్ తీసుకొని దాన్ని వేయడం అంటే ఫుల్ ఇష్టం. ఆడదాం అనుకున్న ఆపిల్ నేనైతే లోపలికి వెళ్దామంటే షూస్ నా అంతే ఇక్కడ నాకు భయం. లైక్ ఎనీథింగ్ ఇస్ కమ్ and I'm scared. That's why I'm not go. After మేమైతే దీనికి పీచ్ మిఠాయి తినడానికి మేమైతే తర్వాత కాటన్ క్యాండీ దగ్గరికి వచ్చాము. కాటన్ క్యాండీ అతను మనకి ఏ షేప్స్ అంటే అది డ్రా చేస్తాడు. ఇదైతే షేప్స్ వచ్చింది. నేనైతే ఆపి ఫస్ట్ ఇదైతే క్వీన్స్ టౌన్లో ఫేమస్ ఐస్ క్రీమ్ సెట్. ఫ్రెష్గా ఫ్రూట్స్తో వేసిస్తారు. మనం ఎప్పుడంటే అప్పుడు ఫ్రూట్స్గా చేసి అక్కడ ఏ రోజు ఆ రోజే పెడతారు. ఆపిల్కి అయితే ఐస్ క్రీమ్ కావాలంటే మేమైతే ఇక్కడ గోల్డ్ చూడడానికి వచ్చాము. ఇక అదంతా చూడడానికి వచ్చాము. ఇక్కడ గోల్డ్ ఉందంటే వాటర్లో ఆడుకొని చూసాము, ఏం దొరకలేదు. అండ్ నేనైతే చైనీస్ వాళ్ళు గోల్డ్ లెంకడానికి వచ్చినప్పుడు ఇలా ఇల్లు తయారు చేసుకున్నారు. హౌస్ని చాలా బాగా తయారు చేశారు కదా. లోపల కూడా కిచెన్ హాలు అన్నీ ఉన్నాయి. నేనైతే ఇక్కడ ప్రతి హౌస్ లీవ్ చేయకుండా చూసాను. ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. ఇంకా పైన ఫుల్ పైన ఆడదే లాస్ట్ పైన. ఇంకా అక్కడ ఒక హౌస్ ఉండే, మేము లోపలికి వెళ్ళాము. తర్వాత ఇది హౌస్ చిన్నగా ఉండే వెనకాల అయితే నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేసిన కానీ నాకు భయం అవుతుంది, అందుకే వెళ్ళే డోర్ వేసేసిన, లాక్ వేసేసిన. తర్వాత నేను ఇంకొక కాడికి వెళ్దామని వెళ్తున్నాను. తర్వాత మీకు ఇలా డోర్ వేసాక నేను ఇంకొక కాడికి వెళ్దాం అనుకుని వెళ్తున్నాను. నేను వెళ్ళేటప్పుడు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను చైనీస్ లా. ఒక జారుబండలా ఉంది. అండ్ ఇది వాళ్ళ ఊరు, ఇది ఒక రాక్షసి చైనీస్ వాళ్ళు. ఇది మళ్ళీ